బుల్లెట్ ట్రైన్ అని వింటున్నాం. ఒకప్పుడు ఒక 1 year బ్యాక్ టెస్లా ఎలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో అమెరికాకి 16-17 గంటల ప్రయాణం టైం పడుతుంది. కొత్తగా వచ్చే ఫ్లైట్స్ కనుక చూసుకుంటే మేబీ 1-2-3 అవర్స్లోనే శాన్ ఫ్రాన్సిస్కో టు న్యూఢిల్లీ వస్తుందని చెప్తున్నాను. 1-2 అవర్స్లో. దట్స్ ఎ వెరీ గుడ్ క్యాచ్ పాయింట్ అండ్ డెవలప్మెంట్ పాయింట్. కాకపోతే ప్రైస్ వన్ సైడ్ టూ సైడ్ వెరీ గోయింగ్ టు బీ కాస్ట్లీ. మీకు 14 గంటలు మిగులుతున్నారు కాబట్టి మేబీ టికెట్ మే గో అప్ బై 2-3 times అని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్. ఒకవేళ బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్లో కొన్ని డిక్లేర్ చేశారు, హైదరాబాద్ టు బెంగళూరు అని రకరకాలుగా డిక్లేర్ చేశారు. దానివల్ల ఏంటంటే ఉపయోగం అనేది చూద్దాం. అరౌండ్ హైదరాబాద్ శంషాబాద్ విట్నెస్ మేజర్ ల్యాండ్ అక్విజిషన్ బికాస్ ఆఫ్ ద బుల్లెట్ ట్రైన్ షాద్నగర్ కూడా టచ్ చేస్తుంది అన్నారు. అండ్ ఫ్యూచర్ ట్రైన్కి కూడా మన ఫ్యూచర్ సిటీ కూడా శంషాబాద్ కుడ్ బికమ్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ జోన్ డెస్టినేట్. ఏదైతే 4th సిటీ ఫ్యూచర్ సిటీ భారత్ సిటీ అంటున్నారో దాని చుట్టుపక్కల షాద్నగర్ చుట్టుపక్కల ల్యాండ్ రేట్ విపరీతంగా పెరుగుతాయని అంచనాలు వేస్తున్నారు. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ రైజ్ అండ్ డిమాండ్ ఫర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్. ఏంటంటే ఫాస్టర్ కనెక్టివిటీ టు సిటీస్ బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై ఇంక్రీజ్ డిమాండ్ ఫర్ అపార్ట్మెంట్స్, విల్లాస్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్, టౌన్షిప్స్. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనుషులు లివింగ్ స్టార్ట్ చేస్తారు. లివింగ్ స్టార్ట్ చేసిన కావాల్సిన హాస్పిటల్, రిసార్ట్, హోటల్, మెడికల్ షాప్స్, సూపర్ మార్కెట్స్, ఎంటర్టైన్మెంట్, మల్టీప్లెక్సెస్ ఇవన్నీ కూడా పెరిగాయి. ముఖ్యంగా ఇంతవరకు రెసిడెన్షియల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. రానున్న రోజుల్లో కోవర్కింగ్ స్పేసెస్ కానీ, ఆఫీస్ స్పేసెస్ కానీ, రిటైల్ షోరూమ్స్ కానీ, డిఫరెంట్గా ఐటీ కంపెనీస్ కానీ, లాజిస్టిక్స్ ఫామ్ కానీ, కార్పొరేటర్స్ హౌస్ కానీ ఇవన్నీ పెరిగే అవకాశం బాగా పుష్కలంగా కనిపిస్తుంది. మన తెలంగాణ ఎస్పెషల్లీ బెంగళూరు, ముంబై, శ్రీశైలం కొద్దిగా గ్రోత్ వచ్చే అవకాశం. బెంగళూరు ఆల్రెడీ గ్రోత్లో ఉంది, ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బూస్ట్ టు ఎయిర్పోర్ట్ కారిడార్ రియల్ ఎస్టేట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మనకి దానికి 10-20 కిలోమీటర్లు ఉన్న అతి వేగంగా రియల్ ఎస్టేట్ బూస్ట్ రాబోతుంది. సో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఫాస్టర్ కనెక్టివిటీ సిటీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫాస్టర్ కనెక్ట్ అయినప్పుడు మనకి ట్రావెల్ టైం బుల్లెట్ ట్రైన్ పెడితే 8 గంటలు 15 గంటలు 1 గంట 2 గంటలు అయిపోతుంది. వందే భారత్ కొద్దిగా కవర్ చేశారు. కానీ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ వస్తే కొద్దిగా టైం పడుతుంది. కంప్లీట్ ప్లానింగ్లో ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. దెన్ ఇంప్రూవ్డ్ కనెక్టివిటీ ఇంక్రీజెస్ ఆర్ఐ. ఈ కనెక్షన్ ట్రిపుల్ రెడీ అయిపోయిందంటే మనకి యూసేజ్, ల్యాండ్ యూసేజ్ అఫోర్డబిలిటీ లెవెల్లో ఉంటుంది. కొనుక్కునే వాళ్ళకి కొత్త ఎవరైతే కొనుక్కోలేకపోతున్నారో వాళ్ళు కొనుక్కునే సందర్భాల్లో బాగా పుష్కలంగా ఉన్నాయి. సో కనెక్టివిటీ పెరిగిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే పీపుల్ లివింగ్ ఉన్నవాళ్ళు సెటిల్ అవ్వాలన్న హైదరాబాద్ కొన్ని లక్షల మంది ఎవ్రీ ఇయర్ మైగ్రేట్ అవుతున్నారు. భూమి మాత్రం శోభన్ గారు చెప్పారు, భూమి 50 సంవత్సరాల ముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. కానీ పాపులేషన్ కోట్లలో పెరుగుతుంది. సో అది ఇంపార్టెంట్ పాయింట్. పెరిఫరల్ ఏరియాస్లో కూడా మళ్ళీ గ్రోత్ బాగుంటుంది. సర్వీసింగ్ రోడ్స్ వస్తున్నాయి. ఓఆర్ఆర్, RRR, రింగ్ రోడ్, PRR, వెరీ అర్బన్ జోన్. అట్లానే ఫార్మ్ హౌసెస్ కూడా ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్. అప్పుడు ఒక క్వార్టర్ 12 tons ఏరియాస్ ఉంటే ఫార్మ్ హౌస్ 20% వరకు. కొత్త రోజు రాలేదు, డిస్కషన్ ఉంది. అది కూడా వస్తే ఫార్మ్ ప్లాట్స్ క్యాన్ బి లీగలైజ్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు కొంతకాలం గత 2 సంవత్సరాలుగా కొద్దిగా మందగుడిగా ఉన్న రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే డెఫినెట్గా బయర్స్ తాలూకా కాన్ఫిడెన్స్ ఏదైతే కొద్దిగా మొరైల్ డౌన్ ఉందో అది కోస్త ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ బయర్స్ విల్ గో. ఎంటైర్ NRI రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్, తెలంగాణ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. ఇప్పటి దూరం రేపటి నగరం. ఇప్పుడు ఎవరైతే షాద్నగర్ దూరం అనుకుంటారో రేపొద్దు సిటీలో కలిసిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ HMDA పరిధి DTCP లెవెల్లో కూడా HMDA పరిధి పెరిగారు. దాని మీద రేట్లు కూడా రివైజ్ చేస్తాము. సో అదే ఒక ఇంపార్టెంట్ పాయింట్. కమర్షియల్ హబ్స్, లాజిస్టికల్ హబ్స్, ఫార్మా హబ్స్, సెటిలైట్ టౌన్షిప్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని అంచెలుగా పెంచుతూ ఇప్పుడు కూడా చూసుకుంటే హైదరాబాద్లో రేట్లు రియల్ ఎస్టేట్ చీపెస్ట్ ఇన్ ఇండియా.
ఎందుకంటే మనకున్న విస్తృత అవకాశాలు అన్ని సిటీలు లేవు. పూణేకి లేదు, ముంబైకి లేదు, వైజాగ్ లేదు, చెన్నై లేదు. కానీ హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్ని జోన్లు కూడా 100 నుండి 150 కిలోమీటర్ల నుంచి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెట్ అర్బన్ లింక్స్, అర్బన్ ఎక్స్పెన్షన్, మెట్రో కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు. సో అట్లా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇంప్రూవ్ చేసిన ఎప్పుడు కూడా అది గ్రోత్కి సింబల్. అంటే ఇట్స్ సింబల్ టు ఇంక్రీజ్ టెల్ దట్ దిస్ ఏరియా ఈజ్ గోయింగ్ టు పికప్ ఇన్ ఫ్యూచర్ ఇన్ నెక్స్ట్ 10 years. అది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అట్లానే వచ్చిన స్పెక్యులేటివ్ వై మే ఇంక్రీజ్ అంటే మధ్యలో స్పెక్యులేటివ్ జనరల్ ట్రేడింగ్ లాస్ట్ 2-2.5 సంవత్సరాలు మొరైల్ డౌన్, స్పెక్యులేషన్ అనేది తగ్గి ఓన్లీ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు స్పెక్యులేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. స్పెక్యులేషన్ అంటే మనం ట్రేడింగ్ చేస్తారు. డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కానీ, లొకేషన్ డెవలప్మెంట్ కానీ, హైలైట్స్ కానీ, బిల్డర్ రెప్యుటేషన్ కానీ, ఇట్లా అప్రూవల్స్ కానీ, వేరే అప్రూవల్ కానీ ఇవన్నీ ఉంటే కూడా పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. అంటే మెయిన్లీ ఈ బుల్లెట్ ట్రైన్ కానీ, అమరావతిలో కానీ మీరు చూసుకుంటే కనుక మీరు ఎక్కువ గ్రోత్, ఎక్కువ డెవలప్మెంట్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ అప్రిషన్ ఈజ్ గోయింగ్ టు బి మల్టీఫోల్డ్, మీకు అందులో డౌట్ ఏం లేదు. సో ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బుల్లెట్ ట్రైన్ ఎక్కడ వస్తుందో అప్పుడు మాత్రం డెఫినెట్గా డిపిఆర్స్ చాలా వరకు ఈ పనులు ముందుకెళ్ళడానికి డిపిఆర్స్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేది తయారు చేయడం పడుతుంది సంబంధిత అధికారులు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక క్లారిటీ, ఇంతవరకు కొద్ది తెలంగాణ, హైదరాబాద్లో కానీ, ఏపీలో కానీ ఏ ఏరియా డెవలప్ అవుతుంది, ఎక్కడ డెవలప్ అవుతుంది, ఏ సెగ్మెంట్ డెవలప్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు డెవలప్ అవుతుంది, ఇవన్నీ కూడా బిగ్ బిగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్ అన్నిటికీ తెరదించడానికి డిపిఆర్స్ రెడీ, సో బడ్జెట్ అప్పుడు వస్తుంది, యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు బెంగళూరు హైవే 12 lane హైవే అవుతుంది. ఇప్పుడు 4 lane అది 4 to 8 అలా ఫేజ్ వైజ్ ఇస్తారు. అండ్ బెంగళూరు హైవే ద లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ విచ్ బ్రేక్స్ ఇండియా ఇంటూ 2 pieces, లెఫ్ట్ అండ్ రైట్. సో అప్ టు కాశ్మీర్ అని కానీ అవ్వాలి. దీంట్లో బెంగళూరు హైవేలు కొద్దిగా సెంట్రల్ ఫండింగ్, అదర్ ఇండస్ట్రీస్ ఫండింగ్, అదర్ ఫండింగ్స్ కూడా చాలానే కంపేర్ టు అదర్ హైవేస్. సో మేము రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఏమి ఇస్తామంటే మీ దగ్గర 50 లక్షలు, ₹1 20-25 లక్షలండి 10 కోట్ల కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లాట్లో కానీ, ఫ్లాట్లో కానీ, వెళ్ళాలి. ఛాలెంజెస్ ఉంటాయి. ఒక మంచి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ పెట్టుకుంటే మీ డీల్ మొత్తం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. సో డోంట్ వరీ అబౌట్ 1-2% తీసుకునే ఛార్జీ కోసం మీరు ఆలోచన చేయకుండా ఒక మంచి 30-20 years అనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ అడ్వైజర్ పెట్టుకుంటే మీ గుడ్ లొకేషన్. మీరు చాలామంది ఏమంటే బ్రోకరేజ్ ఇది ఖర్చు అంటారు. ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్. మీ తాలూకా రెస్పాన్సిబిలిటీ, మీ తాలూకా అకౌంట్ గురించి తగ్గించి మీ తరపుని వీళ్ళు కష్టపడతారు ఏజెంట్స్. ఆ కష్టపడే దానికే వాళ్ళు ఛార్జ్. అంటే మీ 90% ఆఫ్ ఎఫర్ట్స్ని ఈ ఆర్ట్ సమ్మర్ వెళ్ళి తిరిగి ఏ ప్రైవేట్ ఏ లొకేషన్ చేయలేగా అవన్నీ వాళ్ళు మీ ముందు తీసుకొస్తారు. మీరు సింపుల్గా కూర్చొని చూసి ఒక డెసిషన్ తీసుకోవచ్చు. సో దానివల్ల ఒక మంచి డీల్ అవుతుంది. మీరు ఏమీ తెలియకుండా, అతాబాద్ తెలియకుండా, పర్మిషన్ కూడా తెలియకుండా, ఈసీ మ్యూటేషన్, ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. సర్వే నెంబర్, నాలుగు కన్వర్షన్, వేరే అన్నీ తెలియకుండా మీరు కొనుక్కుంటే డెఫినెట్గా ఇబ్బంది పడతారు. సో అప్పుడు డిటీసీపీ, హెచ్ఎండే వేరే రాయకుండా మాత్రం కొనకూడదు అనేది నా సజెషన్. సో ఇవాళ మాట్లాడే ఈ టాపిక్లో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు అడగవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, లెజెండరీ అవార్డు విన్నర్, టెడెక్స్ స్పీకర్. 30 years 30,000 బయర్స్ని హెల్ప్ చేశాను, 30,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. ఇంకా ముందు మీ అందరి సహకారంతో నేను డెఫినెట్గా మీకు ఏమైనా కొత్త టాపిక్ వినాలంటే ఈ వీడియోలో కాలంలో పెట్టే కామెంట్స్ కాలంలో డెఫినెట్లీ ట్రై టు డిస్కస్ ఆన్ దట్. థ్యాంక్ యూ. గుడ్ లక్.